హలో ఎవ్రీవన్. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే. సో మనం ఏదైతే గాంధీ ఎరాలో భాగంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చూసాము, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ చూసాము అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా చూసాం కదా. సో దాని తర్వాత మనం ఇప్పుడు చూసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే. సో నేను ఫస్ట్ ఇక్కడ మోడర్న్ హిస్టరీ తీసుకున్నాను, ఎందుకంటే మనకి మోడర్న్ హిస్టరీలోనే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి. సో నేను హిస్టరీలో భాగంగా మోడర్న్ హిస్టరీ క్లాసెస్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో విత్ క్లియర్ అండ్ నీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. వీడియోస్ ఏమైనా లెంతీ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు టాపిక్ మీద క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్తున్నాను కదా. సో ఏదైతే మనము క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా మనకి ఎవరైతే గ్రేట్ లీడర్స్ ఎవరైతే వాళ్ళు ముందు నడిచి ఆ ఉద్యమాన్ని నడిపారో వాళ్ళందరినీ ఏంటంటే జైలుకి పంపించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, వీళ్ళందరినీ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుని పంపించడం జరిగిందనమాట. అలా పంపించినప్పుడు ఎవరంటే ఇప్పుడు గ్రేట్ లీడర్స్ లేకపోవడం వల్ల క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉందో అది కొంతవరకు ఆగిపోవడం జరిగిందనమాట. దో మెయిన్ లీడర్స్ వేర్ అరెస్టెడ్, ప్యారలల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఓకే సెల్ఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది మనం చెప్పుకున్నట్టు అరుణ ఆసఫ్ అలీ కావచ్చు, ఓకే, ఉషా మెహతా కావచ్చు, వీళ్ళెవరైతే అండర్ గ్రౌండ్లో ఉండి ఇండిపెండెన్స్ కోసము ఈ నేషనల్ మూమెంట్లో భాగంగా వాళ్ళ యొక్క వంతు కృషి చేసేవారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే మనకి క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసింది మాత్రం మెయిన్గా ఇక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీనే లేటర్గా మనము ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటాం అనమాట. ఓకే. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏంటి మరి, వాట్ ఇట్ హ్యాస్ డన్ అని చూసుకుంటే సో బేసిక్గా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే మనకి ఇక్కడ సుభాష్ చంద్రబోస్. ఓకే. సో మెయిన్గా మనం ఫస్ట్ సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఇతను కటక్లో 1897 జనవరి 23 జన్మించాడనమాట. ఓకే. సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ బర్న్ ఇన్ కటక్ ఇన్ 1897. ఓకే. వీళ్ళ యొక్క ఫాదర్ వచ్చేసి ఎవరంటే మనకి జానకీనాథ్ బోస్. ఓకే. వాళ్ళ ఫాదర్ ఒక లాయర్ అనమాట, న్యాయవాది తను. ఓకే. సో ఈ బోస్ ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా ఆలోచించే వాళ్ళు అనమాట. ఓకే. అలాగా ఈ 1919లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని క్రాక్ కూడా చేయడం జరిగిందనమాట. ఓకే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడమే కాకుండా ఓకే సో ఈ బికెమ్ ఇండియన్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ అవ్వడం జరిగిందనమాట సుభాష్ చంద్రబోస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1919. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత హీ రిజైన్ టు హిస్ పోస్ట్ అనమాట. ఏదైతే ఇండియన్ సివిల్ సర్వీస్లో భాగంగా ఏదైతే తన యొక్క పొజిషన్ వచ్చిందో సో దానికి తను రిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో బోస్ ఇక్కడ మెయిన్గా మనకి ఎవరైతే మనకు తిలక్ ఉన్నారో, అరవింద్, ఇలాంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. బట్ గాంధీజీకి మాత్రం ఈయన ఎప్పుడు సపోర్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే గాంధీ యొక్క పద్ధతులు ఇతనికి నచ్చేవి కాదు. ఓకే. సో గాంధీది ఏదైతే మనకి అహింసావాది కదా, సో ఏంటంటే ఈయనకి గాంధీజీ యొక్క పద్ధతులు నచ్చకపోవడం వల్ల హీఈస్ ఎప్పుడూ గాంధీజీని అపోజ్ చేస్తూనే ఉండేవాడు అనమాట. ఓకే. సో అపోజ్ చేయడం కాదు కానీ మెయిన్గా కొంచెం ఎగెనెస్ట్గా ఉండేవాడు అనమాట గాంధీకి. ఓకే. ఎగెనెస్ట్గా అని కూడా కాదు కానీ ఏంటంటే అంటే గాంధీజీ యొక్క ఏదైతే ఆయన యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇతనికి నచ్చేది కాదనమాట బోస్కి. ఓకే. సో దానివల్ల ఈయన గాంధీజీకి ఎప్పుడు దూరంగా ఉండేవాడు అనమాట, ఇలా చూసుకోవచ్చు. ఓకే. సో కంప్లీట్గా అపోజ్ చేయడం కాదు, సో గాంధీజీకి ఆయన ఐడియాలజీకి కొంచెం దూరంగా ఉండేవాడు అనమాట. ఓకే. సుభాష్ చంద్రబోస్. ఓకే. సో ఈయన మనకి చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ ఎవరైతే ఉన్నారో తను ఫార్వర్డ్ అనే పత్రిక నడిపేవారు అనమాట. ఓకే. సిఆర్ దాస్ ఎవరైతే ఉన్నారో తను ఫార్వర్డ్ అనే పత్రిక నడిపేవారు అనమాట. ఆ పత్రికకి ఈయన ఎడిటర్గా కూడా పనిచేయడం జరిగిందనమాట. ఓకే. మన బోస్ ఎవరైతే ఉన్నారో ఈ బికెమ్ ద ఎడిటర్ ఆఫ్ ఫార్వర్డ్ అనే న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దానికి ఎడిటర్గా పనిచేయడం కూడా జరిగిందనమాట. ఓకే.
సో ఈయన 1921లో మనము నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఓకే ఏదైతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో చూసుకున్నాం కదా. సో బైకాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఫారిన్ గూడ్స్ కావచ్చు, అలాగే మనం ఏంటంటే విజిటింగ్ ఆఫ్ వేల్స్ యువరాజు, బ్రిటిష్ యువరాజు ఎవరైతే ఉన్నారో తను ఇండియా విజిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే డ్యూరింగ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో పీరియడ్లో. ఓకే దాన్ని అపోజ్ చేసింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ యువరాజు వేల్స్ ఎవరైతే ఉన్నారో తనని అపోజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని అపోజ్ చేసినందుకు ఏంటంటే మనకి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ని మనకి 6 నెలలు జైలు శిక్ష వేయడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే ఈ 1924లో ఇతనికి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఈ విప్లవ ఉద్యమాలలో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేసేసి దే వర్ సెంట్ టు సుభాష్ చంద్రబోస్ని ఎక్కడ అరెస్ట్ చేసి మండాలే జైల్లో పంపించడం జరిగిందనమాట. ఓకే సో ఈయన కూడా విప్లవ ఉద్యమాల్లో ఈయన యొక్క భాగం ఉందని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఓకే హీ వాజ్ సెంట్ టు మండాలే జైల్ అనమాట. ఓకే ఇన్ 1924. ఇన్ 1927లో భాగంగా ఏంటంటే ఎప్పుడైతే తన హెల్త్ అంత బాగాలేకపోవడం వల్ల హీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1927. ఓకే సో ఇక్కడ చెప్పాను కదా బోస్ ఎవరైతే ఉన్నారో సో తను ఏంటంటే విప్లవ ఉద్యమాల్లో భాగంగా ఏదైతే ఎగెనెస్ట్ బ్రిటిషర్స్గా ప్రేరేపించడం జరుగుతుంది కదా. సో దాట్ హీ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ సెంట్ టు మండాలే జైల్ అనమాట. సో 1927 ఎప్పుడైతే తన హెల్త్ సిక్ అవుతుందో దెన్ హీ వాజ్ రిలీజ్డ్ అనమాట. ఓకే సో హీ జాయిన్ ద కాంగ్రెస్ అనమాట. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సుభాష్ చంద్రబోస్. జాయిన్ అవ్వడమే కాకుండా ఇన్ 1938 హరిపూరి కాంగ్రెస్ సెషన్, ఇన్ 1939 త్రిపుర కాంగ్రెస్ సెషన్లో హీ బికెమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సెషన్స్ అనమాట. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ హరిపూరి కాంగ్రెస్ సెషన్ ఇంకా త్రిపుర సెషన్. ఓకే సో మెయిన్గా ఇక్కడ 1939 త్రిపుర సెషన్లో చూసుకుంటే మనకి గాంధీజీ వాజ్ వన్ అగెనెస్ట్ ద పట్టాభి సీతారామయ్య. ఇక్కడ పట్టాభి సీతారామయ్య ఎవరైతే ఉన్నారో ఓకే హీ వాజ్ సపోర్టెడ్ బై ద గాంధీజీ అనమాట. ఓకే ఇక్కడ పట్టాభి సీతారామయ్యని గాంధీజీ సపోర్ట్ చేసినా కూడా మన సుభాష్ చంద్రబోస్ త్రిపుర కాంగ్రెస్ సెషన్కి ప్రెసిడెంట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే ఏదైతే త్రిపుర కాంగ్రెస్ సెషన్ ఉందో దానికి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1939. ఓకే సో ఇక్కడ ఏంటంటే దో హీ బికెమ్ ద ప్రెసిడెంట్ ఓకే ద మెయిన్ లీడర్స్ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ గాంధీజీ కానీ పట్టాభి సీతారామయ్య కావచ్చు ఎవరైతే మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్ సరిగా లేకపోవడం వల్ల ఓకే ఈ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో హీ కేమ్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్ అనమాట. ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం జరిగిందనమాట. తర్వాత ఈ 1939 నెక్స్ట్ హీ ఫౌండెడ్ ఏ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనమాట. ఓకే సో దాంట్లో భాగంగా ఏంటంటే 6 నెలలు దేశవ్యాప్తంగా పర్యటించి అంటే ఒక 6 months మొత్తం ఓవరాల్ భారతదేశం మొత్తము పర్యటించి ఓకే మనకి 6 months లోపలగా మనకి స్వతంత్రం అనేది రావాలి, లేదంటే మనం డైరెక్ట్ యాక్షన్కి పార్టిసిపేట్ అవ్వాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా దేశం మొత్తం పర్యటించడమే కాకుండా ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే ఎవరు మన సుభాష్ చంద్రబోస్. ఓకే ఇలా పర్యటనలో భాగంగా సుభాష్ చంద్రబోస్ వీర్ సావర్కర్ ఎవరైతే ఉన్నారో మనకి కాన్స్పిరసీ కేసెస్లో భాగంగా వీర్ సావర్కర్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో తనని కలవడం జరుగుతుంది అనమాట. ఓకే తనతో కలిసి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఓకే వీర్ సావర్కరే కాకుండా మనకి ఇంకా మనము చూసుకుంటే రాజ్ బిహారీ బోస్ అనమాట. ఓకే రాజ్ బిహారీ బోస్ ఓకే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుందన్నమాట. ఓకే మనకి ఈ పీరియడ్లో ఏం జరుగుతుందంటే ఏదైతే మనకి ఈ పీరియడ్ ఏదైతే సుభాష్ చంద్రబోస్ యొక్క డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఏదైతే మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ పీరియడ్ వచ్చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ మెయిన్గా ఎప్పుడు తెలుస్తుంది మనకి 1942లో. ఓకే ఈ పీరియడ్లో ఏంటి మనకి అప్పుడు ఇండియాలో ఏంటంటే మనకి World War II అనేది జరుగుతుందన్నమాట. ఓకే ఎప్పుడైతే జర్మనీ సక్సెస్ఫుల్గా దాని యొక్క ఫోర్సెస్తో సక్సెస్ఫుల్గా ఇట్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా అనమాట. సో బ్రిటిషర్స్ దాన్ని డిఫీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ జపాన్ వాజ్ సక్సెస్ఫుల్లీ మూవింగ్ టువర్డ్స్ ఇండియా. ఓకే అప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సుభాష్ చంద్రబోస్ ఏంటంటే మనం కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడానికి అదొక ఛాన్స్గా భావించి ఓకే
సో జపాన్, ఇటలీలో ఎవరైతే మన యొక్క ఇండియన్ యొక్క యుద్ధ సైనిక ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే జైల్లో ఉన్నారో వాళ్ళనందరినీ ఒక దగ్గర చేర్చి ఓకే, వాళ్ళ యొక్క సపోర్ట్‌తోని మనం ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తను అనుకోవడం జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ అర్థమైందా? ఎప్పుడైతే జపాన్ మన బ్రిటిషర్స్ మీద దాడి చేస్తుందో ఓకే, బ్రిటిష్‌కి సపోర్ట్‌గా మన ఇండియన్ ఆర్మీ ఎళ్తుంది కదా! సో, మన ఇండియన్ ఆర్మీని ఈ జపాన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, వాళ్ళనందరినీ బంధించడం జరుగుతుందనమాట. ఎందుకంటే జపాన్ సక్సెస్‌ఫుల్‌గా లీడింగ్ చేస్తుంది కాబట్టి, సో, బ్రిటిష్ తరపున వచ్చిన ఇండియన్ ఆర్మీని జపాన్ ఏంటంటే, సో, ఆ ఫోర్సెస్‌ని బంధించడం జరుగుతుందనమాట. సో, దాంట్లో మెయిన్‌గా ఉన్నవాళ్ళు చూసుకుంటే మన ఇండియన్ ఆర్మీని, ఇండియన్ పర్సన్సే. ఓకే. సో, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని మనము ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడానికి మనకొక ఛాన్స్ ఉంటుందని చెప్పేసి బోస్ ఆలోచించడం జరిగిందనమాట. ఓకే. ఓకే. సో, వరల్డ్ వార్ 2లో ఏదైతే మనకి 1939 నుంచి 1945 వరకు చూడొచ్చనమాట. ఓకే. సో, వన్ సైడ్ చూసుకుంటే వరల్డ్ వార్ 2లో మనకిక్కడ ఆహ్, అమెరికా, రష్యా, బ్రిటన్ ఒకవైపు ఉంటే ఓకే, జర్మనీ, జపాన్, ఇటలీ వచ్చేసి ఇంకో వైపు అనమాట. ఓకే. ఎప్పుడైతే జపాన్ ఫోర్సెస్ కొంతమేర సక్సెస్‌ఫుల్‌గా ఇట్ వాస్ లీడింగ్ అది ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గా టువర్డ్స్ బ్రిటిషర్స్‌ని డిఫీట్ చేస్తూ బర్మా కూడా ఇన్ మయన్మార్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందనమాట బై జపాన్ ఫోర్సెస్. ఓకే. సో, అదే అవకాశంగా భావించి జపాన్ దేశాన్ని మన సుభాష్ చంద్రబోస్ కొంతవరకు హెల్ప్ చేయమని కోరడం జరుగుతుందనమాట. అండ్ హీ అగ్రీడ్ కూడా. జపాన్ కొంతవరకు అగ్రీ చేయడం కూడా జరిగిందనమాట. ఓకే. దీంట్లో భాగంగానే జర్మనీ అండ్ ఇటలీ యొక్క హెల్ప్ కూడా కోరడం జరుగుతుందనమాట. బట్ వాళ్ళు నిరాకరిస్తారనమాట. హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదనమాట. ఓకే. సో, సుభాష్ చంద్రబోస్ ఎప్పుడైతే తన యొక్క ప్రయత్నాలు సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నాడో ఓకే, ఇలా ఏంటంటే వీళ్ళని అప్రోచ్ అవ్వడము, వాళ్ళ యొక్క సపోర్ట్ కోరడము. సో, దీంట్లో భాగంగా హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ 1940 అనమాట. ఓకే. దేశ పర్యటనలో భాగంగా ఎప్పుడైతే తను సుభాష్ చంద్రబోస్ కలకత్తా రీచ్ అయ్యాడో ఓకే, ఇన్ 1940 హీ వాజ్ అరెస్టెడ్ బై ద బ్రిటిష్ పీపుల్. ఓకే. సో, బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ చేతిలో అరెస్ట్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, అలా అరెస్ట్ అయిన సుభాష్ చంద్రబోస్ ఏం ఆలోచిస్తాడనంటే ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి ఓకే, ఆన్ 1941 జులై 16 హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్ అనమాట. ఓకే. సో, జైల్లో అరెస్ట్ అయిన తర్వాత తనకు ఒక ఐడియాలజీ వస్తుందనమాట. ఓకే. సో, శివాజీ ఎప్పుడైతే మొఘల్ చేతిలో అరెస్ట్ అయి పడ్డాడో సో, వాళ్ళ చేతిలో ఎలాగైతే తప్పించుకున్నాడో అదే ట్రిక్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి సుభాష్ చంద్రబోస్ జైలు నుంచి తప్పించుకోవడం జరుగుతుందనమాట. ఓకే. గడ్డం పెంచేసి ఎవరికీ గుర్తు రాకుండా అలా జియానుద్దీన్ అనే వేరు మారు పేరుతోటి ఓకే, తను హీ మూవ్ టువర్డ్స్ కాబుల్ అనమాట. అక్కడ నుంచి మాస్కో నుంచి జర్మనీ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. జర్మనీలో మన హిట్లర్ ఎవరైతే ఉన్నారో తనని హెల్ప్ అడగడం జరుగుతుందన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా! సో, హీ డిసగ్రీడ్. ఓకే. తర్వాత జపాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కొంతవరకు సహకరించిందనమాట. ఓకే. జపాన్‌లో ఎవరైతే మనకు భారత యొక్క ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఓకే, ఎప్పుడైతే జపాన్ బ్రిటిష్ మీద దాడికి పూనుకుంటుందో అదే టైంలో మనం కూడా ఓకే, దాడి చేస్తూ మనము కొంతవరకు డిఫీట్ చేసి మన ఇండిపెండెన్స్‌ని డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి బోస్ నిర్ణయించుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ నేను చెప్పాను కదా! ఎప్పుడైతే మనకి జపాన్ ప్రభుత్వం ఏదైతే మనకి సపోర్ట్ చేస్తామని డిసైడ్ అవుతుందో ఓకే, ఎప్పుడైతే బ్రిటిష్ జపాన్ చేతిలో ఓడిపోతుందో అప్పుడున్న సైన్యాధికారి మనకి బ్రిటిష్ తరపున కెప్టెన్ మోహన్ సింగ్ అనమాట అతని పేరు. ఓకే. సో, అతను ఏంటంటే జపాన్ యొక్క ఫోర్సెస్‌కి లొంగిపోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఈ జపాన్ ప్రభుత్వం ఏదైతే మన ఇండిపెండెన్స్ కోసం హెల్ప్ చేస్తా అని చెప్తుంది కదా! సో, ఏంటంటే అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ ఎవరైతే జపాన్ ఫోర్సెస్‌కి లొంగిపోయాడో మోహన్ సింగ్, సో, తనకి బాధ్యత అప్పగించడం జరుగుతుందనమాట. ఓకే. ఎవరైతే 45,000 మంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో ప్రిజనర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జపాన్, సో, వాళ్ళందరినీ ఓకే, భారత సైన్యం అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీగా తయారు చేయండి ఓకే, ఎగెనిస్ట్ బ్రిటిషర్స్ అని చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఈ కెప్టెన్ మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే వాళ్ళందరినీ
ఆ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండియన్ నేషనల్ ఆర్మీగా ఫామ్ చేయడం జరుగుతుందనమాట. సో దానికి ఒక ఆజాద్ హింద్ ఫోర్స్ అని పేరు కూడా పెట్టడం జరుగుతుందనమాట. ఓకే, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కెప్టెన్ మోహన్ సింగ్. సో లేటర్ ఎప్పుడైతే ఇన్ 1943లో మన సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో తను హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఎప్పుడైతే కెప్టెన్ మోహన్ సింగ్ ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిపోతాడో, దెన్ ఆఫ్టర్ దట్ హీ బికెమ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఆజాద్ హింద్ ఫోర్స్. ఓకే, సో అదే కాకుండా బోస్ ఎప్పుడైతే బోస్ under the leadership of Bose on 1943 October 21st he established a temporary government అనమాట. ఎక్కడెక్కడ టెంపరరీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారో చూసుకుంటే మనం ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, జపాన్ ఫోర్సెస్ ఏవైతే ఆక్యుపై చేసుకున్నారో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, సో వాటిని బ్రిటిష్ ఈ జపాన్ ప్రభుత్వం ఏంటంటే మన ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క సపోర్ట్ కోసం ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి షాహిద్ ఐలాండ్స్, స్వరాజ్ ఐలాండ్స్ అని పేరు కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బోస్ ఒక టెంపరరీ గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో భాగంగా బోస్ టెంపరరీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ టెంపరరీ గవర్నమెంట్లో భాగంగా అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, ఏదైతే మన గ్రేట్ పోయిట్ టాగూర్ రాశారో నేషనల్ సాంగ్, అది మన జాతీయ గీతంగా చెప్పడం జరిగింది. మన ఏదైతే త్రివర్ణ పతాకం జెండా ఏదైతే ఉందో అది ఒక మన నేషనల్ ఫ్లాగ్గా గుర్తించడం జరుగుతుంది. అండ్ జై హింద్ అనే నినాదాలతో ఈ ఆజాద్ హింద్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ వాస్ డిసైడెడ్ టు ఫైట్ అగెనిస్ట్ బ్రిటిష్ అనమాట. ఓకే, సో దాంట్లో భాగంగానే సో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో సో ఇట్ ఆక్యుపైడ్ బర్మా అనమాట. సక్సెస్ఫుల్గా బర్మా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. లేటర్ ఇట్ వాస్ నార్త్ ఈస్టర్న్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతూ ఇట్ వాజ్ మేము టువర్డ్స్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ రెడ్ ఫోర్ట్లో మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరవేద్దామని డిసైడ్ అవుతారనమాట. ఓకే, సో ఫస్ట్ సక్సెస్ఫుల్గా బర్మా అనేది ఆక్యుపై చేసుకోవడం జరిగిందని చెప్పాను కదా. సో ఏదైతే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బోస్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ ఆజాద్ హిందూ ఫోర్స్. ఓకే, దాని తర్వాత మనకి 1944 ఫిబ్రవరి 4th ఓకే, ఆన్ ద డే ఆఫ్ 1944 ఫిబ్రవరి 4th కోహిమాని కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దాన్నే మనం కోహిమా ఎక్స్పెడిషన్ అని కూడా అంటాము. సో దాంట్లో భాగంగానే అక్కడ మన ఏదైతే త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో మనకు ఫ్లాగ్, దాన్ని కూడా అక్కడ హోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అక్కడ ఫ్లాగ్ ఎగరవేయడం జరుగుతుంది ఇన్ కోహిమా. ఓకే, సో ఏంటంటే అప్పుడు ఫిబ్రవరి నెలలో అక్కడ అస్సాం రీజియన్లో అది అక్కడ ఏంటంటే వర్షాకాలం అనే విషయం వీళ్ళు మర్చిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్టివ్గా లేవన్నమాట. ఓకే, సో జపాన్ నుంచి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో సో ఏంటంటే ఇప్పుడు కోహిమా ఆక్యుపై చేసుకుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా అగైనెస్ట్ బ్రిటిషర్స్కి మూవ్ అవుదామని చెప్తే వాళ్ళకి సరి అయిన ఆర్మ్స్ లేవన్నమాట. ఓకే, యుద్ధానికి కావాల్సిన ఆర్మ్స్ లేవు అండ్ ఫుడ్ షార్టేజ్ ఏర్పడింది. ఓకే, సో ఈ పర్మనెంట్ రికరెంట్ రెయిన్స్ వల్ల ఏంటంటే రోడ్స్ కూడా అస్తవ్యస్తంగా మారాయి అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయ్యింది, మనకి ఫుడ్ షార్టేజ్, ఇంకా వానల వల్ల లేనిపోని డిసీజెస్ రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళకి జపాన్ నుంచి సపోర్ట్ అనేది తక్కువైపోయింది అనమాట. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఎవరైతే ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్న ఆర్మీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మనము ఇండియన్ నేషనల్ ఆర్మీలో భాగంగా చూసుకుంటే మనకి ఇక్కడ 4 రెజిమెంట్స్ చూడొచ్చు అనమాట. ఒకటి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్ అండ్ బోస్ రెజిమెంట్. ఓకే, రెజిమెంట్స్ అంటే సైనిక దళాలు అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఈ రెజిమెంట్స్ 4 రెజిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ ఇచ్చేసి ఫిల్టర్ అవుట్ చేయమని అడిగారు అనమాట, ఒక రాంగ్ నేమ్ ప్లేస్ చేసి. ఓకే, సో గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్ అండ్ బోస్ రెజిమెంట్. ఓకే, 4 రెజిమెంట్స్ స్థాపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఆన్ August 13th జపాన్ ఫోర్సెస్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయారో బ్రిటిషర్స్కి, ఓకే, సో ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క మెంబర్స్ వెనుతిరగడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అంతే కదా, ఇప్పుడు World War IIలో భాగంగా జపాన్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అయిపోయిందో ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా దాని యొక్క హోప్స్ కోల్పోయారనమాట. సో
ఇండియన్ నేషనల్ ఆర్మీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దే మూవ్ బ్యాక్ అనమాట. ఓకే, విత్ దాట్ సో దాని తర్వాత ఏమవుతుందంటే బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా వెనకాలకి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. సో ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఎఫర్ట్స్ అండ్ కొంతవరకు ఫలించినా కూడా ఎట్ లాస్ట్ వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుందనమాట. ఓకే, సో సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఆన్ ద వే టు టోక్యో తను ఫ్లైట్ క్రాష్లో చనిపోవడం జరుగుతుందనమాట. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ ఆజాద్ హిందూ ఫోర్స్. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. సో ఇలాగే మోర్ అండ్ మోర్ వీడియోస్ కూడా చేస్తానన్నమాట. ఓకే, సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మోర్ అండ్ మోర్ వీడియోస్ కూడా చేయొచ్చు. ఓకే, so thank you so much for your help and thank you.